సాలరీ అండ్ సిబిల్ ఎంత బాగున్నా లోన్ కోసం బ్యాంక్స్ ని అప్రోచ్ అయినప్పుడు ఎలిజిబిలిటీ లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ని హైలైట్ చేస్తూ కస్టమర్ కి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఇవ్వకుండా బ్యాంక్స్ కేస్ ని డైరెక్ట్ గా రిజెక్ట్ చేస్తాయి. కస్టమర్ ఉండేది మీ అప్పు నేనుండే ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్లీ 45 minutes డ్రైవ్. వర్క్ చేసేది ఏడిపి డెసిగ్నేషన్ డేటా అనలిస్ట్. సాలరీ 1,90,000, సిబిల్ 770, పర్సనల్ లోన్ టాప్అప్ తో కలిపి 35 lakhs వరకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. అప్లికేషన్ చూసుకుంటే హౌస్ లోన్ అవుట్ స్టాండింగ్ 42,50,000, ఈఎంఐ 37,694, గోల్డ్ లోన్ 10,15,000, కార్ లోన్ 1,50,000, ఈఎంఐ 24,000. అలాగే ఒక ఓడి లోన్ ఉంది, అవుట్ స్టాండింగ్ 3,74,000. హెచ్డిఎఫ్సి లో ఒక పర్సనల్ లోన్ ఉంది, అవుట్ స్టాండింగ్ 25 lakhs, ఈఎంఐ 60,000. ఇవే కాకుండా 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఈ కస్టమర్ కి 3 months బ్యాక్ ఐసిఐసి బ్యాంక్ లో ఉన్న హౌస్ లోన్ ని టాప్అప్ చేయించి 42,50,000 ఫండింగ్ చేయించాం. ఈ కేసులో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ కస్టమర్ కి ఎలిజిబిలిటీ లేదు. మేడం కి ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 25 lakhs పర్సనల్ లోన్ ఉండడం వల్ల టాప్అప్ కోసం డైరెక్ట్ గా బ్యాంక్ ని అప్రోచ్ అయ్యారు. బట్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ లో ట్రై చేసిన రిజెక్ట్ అయిందని చెప్పారు. మా టీం ఈ ప్రొఫైల్ ని రివ్యూ చేసిన తర్వాత ఈ కేస్ ని బజాజ్ ఫైనాన్స్ లో లాగిన్ చేశాము. ఎలిజిబిలిటీ ఇష్యూ వల్ల ఈ కేసు రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఆల్రెడీ మేడం కి ఉన్న ఎగ్జిస్టింగ్ కార్ లోన్ అవుట్ స్టాండింగ్ తక్కువ ఉండి ఈఎంఐ ఎక్కువ ఉండడం వల్ల కార్ లోన్ ని క్లోజ్ చేయించాం. కార్ లోన్ కి సంబంధించిన ఎన్ఓసి ఫోర్ క్లోజర్ ని సబ్మిట్ చేసి 2 days లో 32 lakhs అప్రూవల్ తెప్పించాం.